నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. విద్యారంగంలో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటుంది కేరళ ప్రభుత్వం. దేశంలోనే ఎల్కేజీ నుంచి డిగ్రీ వరకు ఉచిత విద్యను అందిస్తున్న తొలి రాష్ట్రంగా చరిత్రలో నిలిచింది. 2026-27 రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి పెద్దపీట వేశారు కేరళ సీఎం విజయన్. గవర్నమెంట్ ఎయిడెడ్ కళాశాలల్లో ఆర్ట్స్ అండ్ సైన్స్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు చదివే విద్యార్థులకు ట్యూషన్ ఫీజు పూర్తిగా ఉచితం చేశారు. అలాగే 1 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న పాఠశాల విద్యార్థులందరికీ ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తోంది కేరళ ప్రభుత్వం. ఉన్నత విద్యకు ఎల్డీఎఫ్ ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుంది. పీహెచ్డీ స్కాలర్లకు ఫెలోషిప్లు పెంచింది. ఆధునిక సాంకేతికత, వృద్ధి, విద్యా నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో గ్లోబల్ స్కూల్ ఏర్పాటును ప్రతిపాదించింది. అయితే కేరళ మోడల్తో తెలుగు రాష్ట్రాల్లోనూ ఉచిత విద్య డిమాండ్ పెరిగిపోతుంది. నాణ్యమైన ఉచిత విద్యను అందించాలని తెలంగాణ సమాజం కోరుకుంటుంది. అయితే పాలకుల చిత్తశుద్ధిపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ తెలుగు రాష్ట్రాల్లో ఉచిత విద్య కలేనా? ఎడ్యుకేషన్ మాఫియాను అంతం చేయాలంటే ఏం చేయాలి? ఇక విద్యారంగంలో కేరళ ప్రభుత్వం అయితే విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటుంది. దీనిపైనే పూర్తిగా డీటెయిల్గా డిస్కస్ చేస్తారు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్. శ్రీకాంత్, ఓవర్ టు యూ. శాలిని, గుడ్ ఆఫ్టర్నూన్. నిజానికి మీరు అన్నట్టు కేరళ ఎడ్యుకేషన్కి చాలా పెద్దపీట వేస్తుంది. ఈవెన్ ఆల్మోస్ట్ 90-95% లిటరసీ రేటు కేరళలో ఉంటుంది. సో విద్య ప్రామాణికంగా తీసుకుంటారు కేరళ ఉన్నటువంటి ప్రభుత్వం. సో ఇప్పుడు పినరయి విజయన్ విషయంలో కూడా దేశవ్యాప్తంగా కూడా ఆయన పేరు మారుమోగుతోంది. ఒక చరిత్ర సృష్టించిందనే చెప్పాలి. విద్య అనేది ఉచితం అయిపోయింది అక్కడ. సో ఇంతవరకు ఇంటర్మీడియట్ వరకే ఉండేది. ఇక నుంచి అది డిగ్రీ పై వరకు కూడా ఉచిత విద్యను చేస్తూ కూడా రాష్ట్రం అంతా కూడా కేరళ ఈరోజు ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. విద్యా విషయంలో కేరళ ప్రభుత్వాన్ని నిజానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే, శభాష్ అనాల్సిందే. సో అట్లాంటి ప్రభుత్వాలు అంటే పినరయి విజయన్ ఇప్పటికే దేశం మొత్తం కూడా కొనియాడుతున్నారు. ఇది మొదటి రాష్ట్రంగా అంటే ఈ ఘనత సాధించినటువంటి ఉచిత విద్యను సాధించినటువంటి మొదటి రాష్ట్రం ఏదైనా ఉందంటే భారతదేశంలో కేరళ అని చెప్పాలి. 12వ తరగతి ఆ తర్వాత పైన కూడా మొత్తం ఉచితంగా విద్య ఇస్తున్నారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ మొత్తం కూడా ఫ్రీ. సో ఇట్టి 2026-2027 ఈ సంవత్సరానికి గాను అక్కడ బడ్జెట్ ఏదైతే ఉందో రాష్ట్ర బడ్జెట్లో కేటాయించినటువంటి అంటే తీసుకున్నటువంటి నిర్ణయం. ఈవెన్ గతంతో పోలిస్తే కూడా కేరళ ఈసారి ఎక్కువగా బడ్జెట్ కేటాయించిందని చెప్పాలి. కేవలం విద్యా పథకాలకే ఆల్మోస్ట్ 677.11 అంటే 677.11 రూపాయలు కేటాయించింది. అంటే మునుపటి కంటే కూడా ఆల్మోస్ట్ ఒక 100 కోట్లు, నియర్ బై 90 crores ఆఫ్ చేంజ్ విద్యా పథకాలకే కేటాయించిందని చెప్పాలి. సో ఇది నిజానికి ఇది అగ్రి చేయాల్సినటువంటి విషయమే. సో ఇదే విషయం పైన ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే మార్చి వస్తుందంటే ఖచ్చితంగా బడ్జెట్ సమావేశాలు ఉంటాయి. ఈవెన్ తెలంగాణలో కూడా బడ్జెట్ సమావేశాలు ఉంటాయి. గతంలో తెలంగాణలో విద్యాశాఖకి ఎంత కేటాయించారంటే గత 10-15 సంవత్సరాలుగా చూసుకుంటే ఎక్కడ కూడా 20-23 కోట్లు దాటినటువంటి సందర్భాలు లేవు. సో ఇది ఖచ్చితంగా ఎఫెక్ట్ అయితే పడుతోంది. సో ఈ బడ్జెట్ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా మిగతా రాష్ట్రాలని కంపేర్ చేసుకుంటే కనుక తెలంగాణలో కూడా చాలా ఎఫెక్ట్ పడుతుందని చెప్పాలి. తెలంగాణ విషయంలో కూడా చాలా చర్చలు జరుగుతున్నాయి. సో దీనికి సంబంధించి అంటే కొన్ని కంపారిజన్ చేస్తే కనుక కేవలం 2300 కోట్లు, 23,000 కోట్లు ఇట్లాంటి వందలు వేలలోనే నడుస్తూ ఉంటాయి. బట్ కేరళ ప్రభుత్వం తీసుకున్న మాత్రం ఒక ప్రతిష్టాత్మకమైన నిర్ణయం, విద్యను ఉచితం చేసింది. సో మన దగ్గర కూడా అట్లాంటి చర్య రావాలి, అట్లాంటి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఈరోజు కేరళను ఎగ్జాంపుల్ తీసుకొని తెలుగు సోషల్ మీడియాలో ఆ వార్త ఈరోజు పెళ్ళుబిక్కుతోందని చెప్పాలి. రైట్, ప్రొఫెసర్ శేషు గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. శేషు సార్ నమస్తే. నమస్కారం శ్రీకాంత్. శేషు సార్ నమస్తే. నమస్కారం సార్. మీ పిసిఆర్ సార్ వాయిస్ నాకు రావట్లేదు, ఒకసారి చూడండి. రావట్లేదా? ఇప్పుడు ఓకే సార్. సార్ అంటే ఎట్లా చూస్తున్నారు? కేరళ నిజానికి విద్యను ఉచితం చేసింది. ఉచిత పథకాల నుంచి ఉచిత విద్యను చేసేటువంటి వ్యవస్థ వస్తుందంటే ఇది గర్వంగా కనిపిస్తోంది. పినరయి విజయన్ ఈరోజు సోషల్ మీడియా కూడా చాలా అంటే ఆఫ్కోర్స్ ట్రెండింగ్లో వస్తున్నారు. కేరళ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో సో ఎట్లా చూస్తున్నారు? మన రాష్ట్రంలో చూసుకుంటే ఇప్పటివరకు కనీసం 1,000 కోట్లు 23 దాటింది లేదు. 23,000 కోట్లకు మించి ఆ బడ్జెట్ పోయినటువంటి దాఖలాలు ఏమీ లేవు. సో ఈసారి బడ్జెట్ని ఎట్లా చూడాలని, కేరళను ఎట్లా ఆదర్శంగా తీసుకోవాలి సార్? శ్రీకాంత్, కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ ఫిబ్రవరి చివరి వరకు తమ సొంత బడ్జెట్లను కూడా ప్రవేశపెడతారనే విషయం మనకు తెలుసు. అయితే
ఈ విద్య ఆరోగ్య రంగాలకు వచ్చేసరకు చాలా ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి బడ్జెట్లు ప్రభుత్వాలు ఈ రెండు రంగాలను స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి విస్మరిస్తున్నాయి అనేటటువంటి విషయం. ఈ రెండు రంగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, బడ్జెట్ కేటాయింపుల్లో ఖర్చు పెట్టాలి వాటిపైన అని మనం డిమాండ్ చేస్తున్నప్పటికి కూడా ప్రభుత్వాలు తమ వైఖరిని మార్చుకుంటున్నట్లుగా మనకి కనపడటం లేదు. ఎప్పుడో మనకి భారతదేశంలో 1966 లో కొఠారి కమిషన్ రిపోర్ట్ ఇస్తే ఆ కొఠారి కమిషన్ రిపోర్ట్ లో చాలా కీలకంగా కొన్ని వ్యాఖ్యలు చేయటం జరిగింది. తరగతి గదుల నుండే దేశ భవిష్యత్తు నిర్మాణం జరుగుతుంది అనేటటువంటి ఒక బలమైనటువంటి వ్యాఖ్యానం చేస్తూ బడ్జెట్ లో విద్యకు 10% నిధులు కేటాయించాలి, జీడిపిలో విద్యకు 6% నిధులు కేటాయించాలి అని అప్పుడే సిఫారసులు చేశారు. కానీ ఆ సిఫారసులను పట్టించుకున్నటువంటి దాఖలాలు అటు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లలో గాని ఇటు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లలో గాని కనపడటం లేదు అనేది వాస్తవం. ఇది ఒక పాయింట్. అయితే ఇప్పుడు February 1 నాడు నిర్మలా సీతారామన్ గారు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ కేంద్ర బడ్జెట్ లో విద్యా రంగానికి కేటాయించినటువంటి నిధులు 1.39 లక్షల కోట్ల రూపాయలు. అంటే మొత్తం బడ్జెట్ లో విద్యా రంగానికి కేటాయించింది 2.6% మాత్రమే. 2.6% నిధులను మాత్రమే కేంద్ర బడ్జెట్ లో కేటాయించారు. ఇక తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరకు 2025-26 బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి కేటాయించినటువంటిది 23,105 కోట్ల రూపాయలను మాత్రమే కేటాయించారు. అంటే మొత్తం 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ లో ఇది 7.5% మాత్రమే. కానీ ఇది చాలా తక్కువ నిధులుగా మనం చూడాలి. అటు ఢిల్లీతో పోల్చినా, కేరళతో పోల్చినా, రాజస్థాన్ తో పోల్చినా, ఈవెన్ అటు బీహార్ తో పోల్చినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం పైన కేటాయిస్తున్నటువంటి నిధులు చాలా తక్కువ అని చెప్పాలా. ఇప్పుడు మన చర్చ ఏంటి అని అంటే కేరళ రాష్ట్రాన్ని ఒక మోడల్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కేరళ ఆర్థిక మంత్రి ఈ రోజు ఒక ప్రకటన చేశారు, గురువారం నాడు ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటన చాలా ఉత్తమంగా కనపడింది కాబట్టి మనం దానిపైన చర్చ తీసుకుంటున్నాం. అయితే కేరళ రాష్ట్రము దేశంలోనే అక్షరాస్యతలో నెంబర్ 1, 93% అక్షరాస్యత ఉంది. కేరళ రాష్ట్రము హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో భారతదేశంలోనే నెంబర్ 1 లో ఉంది. కేరళ రాష్ట్రం ఇటీవల ఒక అచీవ్మెంట్ సాధించింది, 0 ఎక్స్ట్రీమ్ పావర్టీ, అంటే అతి పేదరికం అనేది రాష్ట్రంలో 0 స్థాయికి చేరుకుంది. వాళ్ళు ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి అంటే వాళ్ళ దగ్గర విద్యారంగానికి, వాళ్ళ బడ్జెట్ లో విద్యారంగానికి మంచి కేటాయింపులు ఉన్నాయి, ఖర్చులు ఉన్నాయి, మంచి నిర్ణయాలు ఉన్నాయి, మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మంచి పథకాలు కూడా పెడుతున్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ కేరళ రాష్ట్ర ప్రభుత్వము ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అది ఇప్పటికి +2 వరకు ఆ రాష్ట్రంలో ఉచిత విద్య అందిస్తున్నారు. ఇప్పుడు దాంట్లో భాగంగానే దాన్ని పెంచుతూ అప్ టు ది గ్రాడ్యుయేషన్ లెవెల్ ఫ్రీ ఎడ్యుకేషన్ టు ఆల్ ద స్టూడెంట్స్ ఇన్ ద కేరళ స్టేట్. అంటే కేరళలో గ్రాడ్యుయేషన్ వరకు అందరికీ ఉచిత విద్య అందిస్తామనేటటువంటి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు వాళ్ళు ఇప్పటి వరకు అమలు చేస్తున్న గ్లోబల్ స్కూల్ సిస్టమ్ కానీ, వాళ్ళు ఇప్పటి వరకు ప్రభుత్వ రంగంలో నడుపుతున్న హాస్టల్స్ కానీ చాలా పకడ్బందీగా పద్ధతిగా నడుపుతున్నారు అనేటటువంటిది. తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ కి, ఇప్పుడు హయ్యర్ ఎడ్యుకేషన్ కి చాలా ప్రాధాన్యత ఇస్తూ నిధులు కేటాయిస్తున్నారు, ఖర్చు చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఇంకొక నిర్ణయం తీసుకున్నారు, రాష్ట్రంలో పిహెచ్డి చేసేటటువంటి విద్యార్థులకి చీఫ్ మినిస్టర్ పథకం కింద నెలకు 15,000 రూపాయలు ఇవ్వాలనేటటువంటిది. ఇది ఫెలోషిప్. కేంద్ర ప్రభుత్వం కూడా అనేక రకాలైనటువంటి ఫెలోషిప్లు ఇచ్చేది. అంబేద్కర్ ఓవర్షిప్ ఫెలోషిప్ అని, రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్ అని, మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఫెలోషిప్ అని, కస్తూరిబా ఫెలోషిప్స్ అని అనేక రకాలైనటువంటి ఫెలోషిప్లు ఇచ్చేది. కానీ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రమంగా ఈ రీసెర్చ్ చేసేటటువంటి వాళ్ళకి ఫెలోషిప్లు తగ్గించేసింది, యూజీసీ ద్వారా వచ్చేటటువంటి ఫెలోషిప్లను తగ్గించేసింది, యూజీసీకి ఫండ్స్ కూడా తగ్గించేసినటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా పరిశోధనల పైన ఎక్కువ దృష్టి పెట్టాలి, పరిశోధన చేసేటటువంటి విద్యార్థులను ఆదుకోవాలనే డిమాండ్లు పెరుగుతుంటే అటు కేంద్ర ప్రభుత్వం కానీ తెలంగాణ రాష్ట్రంలో కూడా 2023 శాసనసభ ఎన్నికలు జరిగేటప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది, ఫెలోషిప్లు ఇస్తాము,
పరిశోధన చేసేటటువంటి విద్యార్థులకు, ముఖ్యంగా యూనివర్సిటీలలో పరిశోధన చేసేటటువంటి విద్యార్థులకు ఫెలోషిప్ ఇస్తామని హామీ ఇచ్చి ఈ 2 సంవత్సరాల్లో ₹1 ఫెలోషిప్ కూడా ఇవ్వలేదు. దానికి భిన్నంగా కేరళ ప్రభుత్వం ఇలా ఒక నిర్ణయం తీసుకుంది. పిహెచ్డి చేసేటటువంటి విద్యార్థులకు, పరిశోధన చేసేటటువంటి విద్యార్థులకు నెలకు ₹15,000 మేము ఫెలోషిప్ ఇస్తామని తీసుకున్నటువంటి నిర్ణయం ఇవాళ ఒక రాష్ట్ర స్థాయిలో ఉన్నత విద్యలో తీసుకున్న ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయంగా మనం దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఎడ్యుకేషన్ లో, లిటరసీలో, ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ లో కేరళని మిగతా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ దేశానికి 53 ఒక్క మాట శ్రీకాంత్, దేశానికి 53 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే విద్యారంగానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఎంత శ్రీకాంత్? 1,39,000 కోట్ల రూపాయలు. 1.39 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చింది. అంటే అది మొత్తం బడ్జెట్ లో 2.6% అంటే ఏమనుకోవాలా? ఈ నిధులతోటి ఏ విద్యారంగంలో సమూలమైన మార్పులు తీసుకొస్తాం? మళ్ళీ ఇంకొక విషయం శ్రీకాంత్, ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో గాని, కేంద్ర ప్రభుత్వంలో గాని, భారతదేశంలో గాని విద్యకు కేటాయించే నిధులు పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టట్లేదు. ఇది ఒక చాలా ప్రమాదకరమైనటువంటి అంశంగా మారిపోయింది. పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టట్లేదు, పూర్తి స్థాయిలో కావలసినటువంటి నిధులు ఇవ్వట్లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మన ఊరు మన బడి కార్యక్రమం పెట్టారు శ్రీకాంత్. ఎన్ని స్కూళ్లలో మన ఊరు మన బడి కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేశారు. తర్వాత నరేంద్ర మోడీ గారు కూడా దేశంలో ఉన్నటువంటి స్కూల్ వ్యవస్థని గుణాత్మకమైన మార్పులు తెస్తామని పిఎం-శ్రీ అనేటటువంటి ఒక కార్యక్రమం పెట్టారు. ఎన్ని స్కూళ్లలో పిఎం-శ్రీ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు? మన పక్కనున్న ఆంధ్రప్రదేశ్ కొంత నయం. మన ఊరు నాడు నేడు కార్యక్రమం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు 12,000 స్కూళ్లను రెనోవేట్ చేస్తే ఆ స్కూల్ ఎంత బాగుపడ్డాయి అనేది మనం చూసాం. అదే విధంగా కేజ్రీవాల్ ప్రభుత్వము ఢిల్లీలో అధికారంలో ఉన్నప్పుడు ఒక స్కూల్ సిస్టమ్ లో, ఎడ్యుకేషన్ సిస్టమ్ లో తీసుకొచ్చినటువంటి మార్పులు ఆ ప్రభుత్వానికి ఎంత పేరు తెచ్చాయనే విషయాన్ని మనం చూసాం కదా. అవును అంటే సార్, ప్రభుత్వాలకి చిత్తశుద్ధి ఉండాలి. ఒక కేజ్రీవాల్కు ఉన్నట్టు, ఒక పినరయ్ విజయన్కు ఉన్నట్టు. అంటే సంక్షేమ పథకాల మీద ఖర్చులు పెడతారు, సంక్షేమ పథకాలు ఇస్తారు. ఫ్రీ బస్సులు ఎవరికి కావాలా? ఫ్రీ ఎడ్యుకేషన్ కదా కావాల్సింది. ఈ విధంగా ప్రభుత్వాలు ఆలోచించాలి. అండ్ బడ్జెట్ పరంగా చూసుకుంటే కనుక చాలా తక్కువ, 19,000 కోట్లు, 20,000 కోట్లు, 23,000 కోట్లు దాటినటువంటి దాఖలాలు లేవు. కమింగ్ టు ఉత్తరప్రదేశ్ చూసుకుంటే మనకంటే 5 రెట్ల బడ్జెట్ గతంలో కేటాయించింది. ఆల్మోస్ట్ 1,00,000 కోట్లు కేటాయిస్తే మనం అట్టడుగు స్థానంలో ఉన్నాం. 19-20 అనుకుంటా దోబుచులాటలు ఆడుకుంటూ ఉన్నాం. ఈవెన్ మిగతా రాష్ట్రాలు కూడా చాలా మెరుగ్గానే ఉన్నాయని చెప్పాలి. మహారాష్ట్ర 78,000 కోట్లు పెడుతుంది, తమిళనాడు 40,000 కోట్లు పెడుతుంది. తమిళనాడులో సగం కూడా తెలంగాణ రాష్ట్రం విద్య కోసం పెట్టలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిందా? ఈవెన్ ఈ కేటాయింపులు కూడా జీతాలకు వాటికే సరిపోతుంది. రియంబర్స్మెంట్లు కూడా ఇంకా పూర్తి స్థాయిలో లేనటువంటి పరిస్థితులు. విద్యార్థులకు రియంబర్స్మెంట్ లేవు, స్కూల్ ఎడ్యుకేషన్ రియంబర్స్మెంట్లో మీరు ఇందాక అన్నట్టు యూజీసీలకు కనీసం నిధులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, యూనివర్సిటీలకు నిధులు లేవు, ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ లేదు. సో ఇవన్నీ వ్యవస్థ మొత్తం కూడా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి. అండ్ మోర్ ఓవర్, ఇందాక మీరు కేరళ గురించి మాట్లాడుతూ 95% లిటరసీ రేట్ ఉంటే తెలంగాణలో 75% లిటరసీ రేట్ ఉంది. దీన్ని పెంచడానికి అవకాశాలు ఉన్నాయి, సోర్సెస్ ఉన్నాయి. అయినా కానీ ఎందుకు ఈ ప్రభుత్వాలు విద్య విషయంలో, వైద్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తాయి? వైద్యం విషయం చూసుకుంటే ఇక మన ఎంజిఎం హాస్పిటళ్ళు, ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఎట్లాంటి పరిస్థితుల్లో కళ్ళగట్టినట్టు కనిపిస్తున్నాయి. చిన్న పిల్లల్ని ఎలుకల కొరికి చంపుక తింటున్నాయి. ఇప్పుడు శ్రీకాంత్, తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సైజ్ ఎంత? 3 లక్షల కోట్ల రూపాయలు. కేరళ రాష్ట్ర బడ్జెట్ సైజ్ ఎంత? 2 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే. 2 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము విద్యారంగం పైన అంత పెద్ద ఎత్తున ఖర్చు చేస్తుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఖర్చు చేయట్లేదు అనేటటువంటి ఒక మౌలికమైనటువంటి ప్రశ్న తలెత్తుతుంది కదా. మీరు చూడండి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన ఈ 12 సంవత్సరాల్లో అనేక మంది విద్యావేత్తలు, స్టేక్ హోల్డర్స్, మేధావులు వీళ్ళందరూ నిరంతరం ప్రభుత్వాలను హెచ్చరిస్తూనే ఉన్నారు. మనం 12 బడ్జెట్లు పెట్టుకున్నాం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత. బట్ ఈ బడ్జెట్లలో విద్యా ఆరోగ్య రంగాలకు ఇస్తున్న ప్రాధాన్యత ఎంత? ఎప్పటికీ ఇదే చర్చ జరుగుతుంది కదా మనకి. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఉద్యమ నాయకులు, ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి కేసీఆర్ తో సహా ఏం చెప్పారు శ్రీకాంత్? కేజీ నుండి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య, కార్పొరేట్ ఇంగ్లీష్ విద్యను అందిస్తామని చెప్పారు.
కానీ ఏం చేశారు, ఒక గురుకులాలు 1000 గురుకులాలు పెట్టేస్తే చేతులు దులిపేసుకుంటే అదే కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు, అదే ఇంగ్లీష్ మీడియం అన్నారు, అదే కార్పొరేట్ విద్య అన్నారు. వాళ్ళేమో గురుకులాలు పెట్టామని గొప్పలు చెప్పుకుంటే వీళ్ళు వచ్చిన తర్వాత ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ 25 ఎకరాల్లో 20 కోట్లతోటి 2 సంవత్సరాల్లో ఒక్క స్కూల్ పూర్తి కాలేదు. ఇంకొక 2 సంవత్సరాల్లో ఎన్ని స్కూల్ పూర్తి అవుతాయో తెలియదు, వాటి మెయింటెనెన్స్ ఏంటో తెలియదు, వాటికి అయ్యేటటువంటి బడ్జెట్ ఎంత కేటాయిస్తారో తెలియదు. నీకు బడ్జెట్ లో సఫిషియెంట్ నిధులు కూడా కేటాయించకుండా ఇట్లాంటి గతంలో మోడల్ స్కూల్స్ పెట్టారు. ఏమైంది శ్రీకాంత్? మోడల్ స్కూల్స్ వ్యవస్థ ఎటుపోయింది శ్రీకాంత్? మరి వాళ్ళ రేపు కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ కాకుండా ఇంకొక ప్రభుత్వం గెలిస్తే ఈ ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ నడుపుతారా? నడపకుండా ఈ డబ్బులన్నీ వృధాగా ఎడిపోతున్నాయి. అంటే మీరు విద్యారంగానికి ప్రాపర్ గా నిధులు కేటాయించరు, కేటాయించినటువంటి నిధులను పూర్తిగా ఖర్చు పెట్టరు, సరైనటువంటి విధానాలు కూడా లేవు. తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థని సమూలంగా ప్రక్షాళన చేయడానికి సరైనటువంటి పాలసీలు లేవు. కొత్త ప్రభుత్వము రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ కమిషన్ పెట్టారు. ఎడ్యుకేషన్ కమిషన్ ఒక కాంప్రహెన్సివ్ రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి ఇస్తే ఇంతవరకు దాన్ని రివ్యూ చేసిన పాపాన పోలే. అదే ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ నాకునూరు మురళి గారు మొత్తుకుంటున్నారు. ప్రభుత్వం ఎడల అసంతృప్తిగా ఉన్నారు, కమిషన్ రిపోర్ట్లు పట్టించుకోవట్లేదు అనేటటువంటి అసంతృప్తి కూడా ఉన్నారు. మరి కమిషన్ ఎందుకు వేశారు? కమిషన్ ఏమైనా పునరావాస కేంద్రమా, రాజకీయ పునరావాస కేంద్రమా? కాబట్టి ఇవాళ కమిషన్ వేశారు, కమిషన్ రిపోర్ట్స్ ని పరిగణలోకి తీసుకోవటం లేదు, కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ను అమలు చేయడానికి ప్రయత్నం చేయటం లేదు. గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 1000 గురుకులాలలో 600 గురుకులాలకు ఇవాళకి ఇన్ఫ్రాస్ట్రక్చరే లేదు, కనీసం వాళ్ళకు వసతి లేదు, అన్ని కిరాయి అద్దె భవనాల్లో ఉంటున్నారు. తర్వాత రాష్ట్రంలో చదువుకుంటున్నటువంటి సంక్షేమ హాస్టల్లో ఒకవేళ ఇప్పుడు బడ్జెట్లు కేటాయించిన కిరాయిలు కట్టుకోవడానికే సరిపోతుంది కదా. అదే ఫుడ్ పాయిజన్ అయ్యి పిల్లలకు నాణ్యమైనటువంటి ఆహారమే లేదు ఇవాళ. అదే నేనేమంటున్నాను, కేరళలో గ్లోబల్ స్కూల్స్ అనే మోడలు, హాస్టల్స్ అనే మోడలు, ఇవాళ వాళ్ళు తీసుకొస్తున్నటువంటి రీఫార్మ్స్ ని మీరు ఎందుకు అధ్యయనం చేయటం లేదు, మీరు ఎందుకు అడాప్ట్ చేసుకోవటం లేదు, మీరు ఆ మోడల్స్ ని ఎందుకు ఫాలో అయ్యి రాష్ట్రంలో విద్యా వ్యవస్థని బాగు చేసేటటువంటి ప్రయత్నాలు చేయటం లేదు? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 24,000 ప్రభుత్వ స్కూల్స్ ఉంటే ఈ ప్రభుత్వ స్కూల్స్ లో ఉన్నటువంటి పిల్లలు ఎంతమంది శ్రీకాంత్? కేవలం 16 లక్షల మంది మాత్రమే ఉన్నారట. మరి 30 లక్షల మంది ప్రైవేట్ లో ఎందుకు చదువుకుంటున్నారు శ్రీకాంత్? అంటే ప్రభుత్వ స్కూల్స్ బాగలేవనే కదా. ప్రభుత్వ స్కూల్స్ ఇందులో ఇంకొక డౌట్ సార్, ఇప్పుడు కేంద్రం బడ్జెట్ కేటాయిస్తే ఇందులో స్కూల్ ఎడ్యుకేషన్ కి సెపరేట్, హైయర్ ఎడ్యుకేషన్ సెపరేట్, అంతే కదా. 83,000 కోట్ల రూపాయలేమో స్కూల్ ఎడ్యుకేషన్ కేటాయిస్తే 55,000 కోట్ల రూపాయలేమో హైయర్ ఎడ్యుకేషన్ కేటాయిస్తే, సో ఇవి కూడా ఏదైతే కేంద్ర విద్యా సంస్థలున్నాయో వాటికి మాత్రం కేటాయించేటువంటి నిధులుగానే దీన్ని చూడాలి. కమింగ్ టు రాష్ట్రం విషయానికి వస్తే ఈసారి కూడా మనం పెద్దగా ఏమి ఎక్స్పెక్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. గత 20 కోట్లకు 23,000 కోట్లకు పెడతారు. దాంట్లో దాని కేటాయింపులు ఎట్లా ఉండొచ్చు శ్రీకాంత్? నేను మీకు ఒక జోక్ చెప్తాను. అసలు ఈ బడ్జెట్ కేటాయింపులు మరీ విద్యారంగానికి ఎట్లా జరుగుతున్నాయో లాస్ట్ 3 బడ్జెట్ల కేటాయింపులు ఎలా ఉన్నాయో చెప్పనా? 19,000 కోట్ల రూపాయలు, 21,000 కోట్ల రూపాయలు, 23,000 కోట్ల రూపాయలు. అంటే ఎట్లా ఏ నిష్పత్తిలో పెంచుతున్నారో అర్థమైంది కదా. 19,000, 21,000, 23,000 కోట్ల రూపాయలు నిధులను పెంచుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా శ్రీకాంత్? 25,000, 26,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తారు. అంటే ఏదో బడ్జెట్ అవుట్లే పెరుగుతుంది కాబట్టి, బడ్జెట్ సైజు పెరుగుతుంది కాబట్టి, విద్యారంగానికి కూడా కొన్ని నిధులు పెంచాలి కాబట్టి పెంచుతున్నారు తప్ప ఆ నిధులను పెంచాలనే ఉద్దేశం కానీ, ప్రాపర్ గా ఖర్చు చేయాలనేటటువంటి ఉద్దేశం కానీ లేదు. రెండోది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో 12 విశ్వవిద్యాలయాలు ఉంటే ఈ విశ్వవిద్యాలయాలకు బడ్జెట్ లో కేటాయించేటటువంటి నిధులు ఎంత తక్కువగా ఉన్నాయంటే అంత తక్కువగా ఉన్నాయి. ఈ విశ్వవిద్యాలయాలకు ఇచ్చేటటువంటి నిధులలో బ్లాక్ గ్రాంట్స్, జీతాలు చెల్లించటానికి కూడా సరిపోనటువంటి బ్లాక్ గ్రాంట్స్ ఇస్తున్నారు. ఇచ్చిన నిధులను కూడా ఇంతవరకు రిలీజ్ చేయలేదు. ఈవెన్ దో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, కాకతీయ యూనివర్సిటీ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది ఫిబ్రవరి నెల కదా. ఈ గత బడ్జెట్ లో కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఉద్యోగులకు వేతనాల కింద ఇచ్చినటువంటి బ్లాక్ గ్రాంట్ నిధులను విడుదల చేయకపోవటం వల్ల సొంత నిధులతో జీతాలు చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. రాష్ట్రంలో ఒక కాకతీయ యూనివర్సిటీయే కాదు, అన్ని యూనివర్సిటీల పరిస్థితి ఇదే విధంగా ఉంది. ఆ వైస్ ఛాన్సలర్లు అందరూ కూడా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అడుక్కుంటున్నారు, మాకు డబ్బులు రిలీజ్ చేయండి, మేము జీతాలు చెల్లించలేకపోతున్నాం అని అడుక్కుంటుంటే ప్రభుత్వం ఇంతవరకు నిధులు కేటాయించలేదు. టాప్ మోస్ట్ ప్రయారిటీగా
స్కూల్ ఎడ్యుకేషన్ ను హైయర్ ఎడ్యుకేషన్ ను చూడాల్సిన ప్రభుత్వాలు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయో అర్థం కావటం లేదు. ప్రతి బడ్జెట్ కు ముందు ఈ ప్రపోజల్స్ అన్ని పోతున్నప్పటికీ కూడా ప్రభుత్వాలు ఈ విద్యా వ్యవస్థని బాగు చేయటానికి, ప్రక్షాళన చేయటానికి, లేకపోతే కన్స్ట్రక్టివ్ చేంజెస్, రిఫార్మ్స్ తీసుకురావడానికి ముందుకు రావట్లేదు. కాబట్టి మీరు చాలా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రము విద్యా వ్యవస్థలో, విద్యా రంగంలో అత్యంత వెనకబడినటువంటి రాష్ట్రంగా మిగిలిపోయింది. బట్ కొత్త ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా రంగంలో, విద్యా రంగానికి కేటాయింపుల్లో కూడా అత్యల్పంగానే ఉంది, అత్యంత వెనుకబడి ఉంది. కనపడుతున్నది కదా మనకి స్టాటిస్టిక్స్, ఫిగర్స్ అన్ని కూడా మనం మాట్లాడుతుంటే చూస్తుంటే ఢిల్లీ బడ్జెట్ లో 18% ఉంటుంది, రాజస్థాన్ బడ్జెట్ లో 17% ఉంటుంది, బీహార్ బడ్జెట్ లో 16% ఉంటుంది. మరి మన బడ్జెట్ లో విద్యారంగానికి 7.5% ఉంటుంది. కనీసం 10%, కనీసం 10% నిధులను కూడా కేటాయించడానికి చేతులు రావటం లేదు తెలంగాణ రాష్ట్రంలో. అసలు ఉద్యమ కాలంలో మీరిచ్చిన హామీ ఏంటి? మీరిచ్చినటువంటి హామీ ఏంటి? ఇవాళ త్రాగునీరు, ఆహారము, వస్త్రము, గృహము ఎంత ముఖ్యమో అంతే ప్రాథమిక అవసరంగా విద్యను, ఆరోగ్యాన్ని చూడాలి. అట్లా కాకుండా పాయింట్ సార్, జనాలను ఉచితాలకు అలవాటు చేసి ఉచిత విద్యను దూరం చేస్తున్నారు, పథకాలకు అలవాటు చేసి భవిష్యత్తును ఆగం చేస్తున్నారు. సో జనాలను ఒక దాంట్లో పెట్టేసి విద్యకు దూరం చేస్తున్నారు. సాధారణంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటువంటి విద్యార్థుల సంఖ్య పెరగడం పక్కన పెడితే కనీసం ఆ స్కూల్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా డెవలప్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ అంటున్నారు. ఎన్నికల ముందు శంకుస్థాపనలే చేస్తే అవి ఎప్పుడు కన్స్ట్రక్షన్ కావాలి, ఎప్పుడు దాంట్లోకి విద్యార్థులు రావాలి? శ్రీకాంత్, ఇంకొక ప్రశ్న. తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏ మంత్రినైనా అడగండి, ఏ బహిరంగ సభలోనైనా తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్తుందనంటే ఉచిత బస్సు పెట్టినాం అంటారు. ఆడ మహిళలకు ఉచిత బస్సు పెట్టినాం అంటే అదేదో బాగా అసలు అత్యద్భుతమైనటువంటి స్కీమ్ గాను, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి స్కీమ్ గాను, దానివల్ల ఆడవాళ్ల బ్రతుకులన్నీ మారిపోయినట్టుగా కలరింగ్ ఇచ్చేటటువంటి ప్రభుత్వము, మంత్రులు తెలంగాణ రాష్ట్రంలో కనపడుతున్నారు. మరి అంతే బాధ్యతగా, అంతే బలంగా మేము ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నామని ఎందుకు చెప్పట్లేదు? విద్యా వ్యవస్థ కోసం ఇంత నిధులు కేటాయిస్తామని ఎందుకు చెప్పట్లేదు? విద్యా వ్యవస్థని సమూలంగా ప్రక్షాళన చేస్తామని ఎందుకు చెప్పట్లేదు? ఇదే విషయంలో శ్రీకాంత్ ముఖ్యమంత్రి గారికి ఇటీవల ఒక విజ్ఞాపన పంపాం. మీరు ఉస్మానియా యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీకి 1000 కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తామని ఆర్భాటంగా చెప్పి ప్రకటించి అక్కడ యూనివర్సిటీలోకి వచ్చి ప్రకటించిపోయినటువంటి ముఖ్యమంత్రి గారు మరి మిగతా యూనివర్సిటీల సంగతి ఏంటది? కొత్తగా ఏర్పాటైనటువంటి యూనివర్సిటీల సంగతి ఏంటది? అవి నిధులు లేక కొట్టుమిట్టాడుతుంటే, అవి నిధుల ల్యాక్ ఆఫ్ ఫండ్స్ తోటి ఇబ్బంది పడుతుంటే మీరు ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్ల రూపాయలు ప్రచారం కోసం ఇచ్చారు, ప్రచార ఆర్భాటం కోసం ఇచ్చారు. మీకున్నటువంటి ఒక పర్సనల్ ఇమేజ్ ని పెంచుకోవడానికి ఇచ్చారు తప్ప నిజంగా ఉస్మానియా యూనివర్సిటీ మీద ప్రేమతో ఇవ్వలేదు. రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల పరిస్థితి బాగుపడాలని కూడా ఇవ్వలేదు. అంటే ఇవాళ మనం ఏమి చూస్తున్నాము అంటే ప్రభుత్వానికి ఇమేజ్ వచ్చేది, ఓట్లు గుర్పించేది చూస్తున్నాం తప్ప ప్రజల జీవితాలను మార్చేటటువంటి వాటిని మనం చూడట్లేదు. మానవ జీవన నాణ్యతను పెంచే విద్యా, ఆరోగ్య రంగాలను బాగు చేయకుండా మీరు చేసే అభివృద్ధి అంతా డొల్లతనమే. మీరు చేసే అభివృద్ధి అంతా ప్రచార మాధ్యమాలకు పరిమితమయ్యేదే. మీరు చేసే అభివృద్ధి అంతా కూడా మీకు కలపడేటటువంటిదే. కానీ నిజమైన మార్పు విద్యా, ఎడ్యుకేషన్ తోటే వస్తుంది. ఈ రాబోయేటటువంటి బడ్జెట్ లోనైనా విద్యా, ఆరోగ్య రంగాలకు మేజర్ అటెన్షన్ ఉంటుందని మనం భావించాలి. చూద్దాం సార్, హోప్ ఫర్ బెస్ట్, లెట్స్ సీ. ఎందుకంటే థ్యాంక్ యూ సో మచ్ శేషు సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఇది కేంద్ర బడ్జెట్ ఏమో 1-2% కేటాయిస్తే విద్యకు, రాష్ట్ర బడ్జెట్లేమో 6-7% కేటాయిస్తూ ఉంటారు. ఒక ఢిల్లీ లాగా, ఒక కేరళ లాగా తెలంగాణలో బడ్జెట్లో విద్యకు ఏమైనా అధికంగా కేటాయించేటువంటి అవకాశం ఉంటుందా? ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళకు శంకుస్థాపనలు చేస్తున్నాం, కానీ విద్యను ఉచితం చేసే పరిస్థితులు ఉన్నాయా? ఉచిత బస్సులు కాదు కావాల్సింది, ఉచిత విద్య కావాలి. హైయర్ ఎడ్యుకేషన్లో ఉచిత విద్య కావాలి. పిహెచ్డి స్కాలర్స్కు ఫెలోషిప్ కావాలి. ఇవన్నీ ఎన్నికల హామీల్లాగానే ఉంటాయి తప్ప ఆచరణలో శూన్యం అనేది తెలుసు. సో గతంలో ఒక నెంబర్ దాటి ఇంకొక నెంబర్కు బడ్జెట్ పెంచినట్టు, సో ఈసారి కూడా 23,000 కోట్ల రూపాయలు గతంలో కేటాయిస్తే ఈసారి 25కో 26కో కేటాయించి అనిపించుకుంటారా, లేదంటే విద్య విషయంలో ఇంకేమైనా ఒక అడుగు ముందుకేస్తారా అన్నది చూడాలి, కేరళను ఎగ్జాంపుల్గా తీసుకొని చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ నో. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.